శ్రీ గురుభ్యో నమః. ఈరోజు రమణీయ పద్యాల్లో అనే శీర్షికలో ఒక రెండు పద్యాలు చదువుకుందాం. పోతన గారు భాగవతం నుండి. అమ్మల కన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అనే ఈ పద్యం ద్వారా పోతన గారు సాహితీ లోకానికే కాదు, భక్తులైనటువంటి ఉపాసకా లోకానికి కూడా, సామాన్య జనానికి ఒక మహత్తరమైన మంత్రంలాగా ఉపదేశించినటువంటి ఒక అద్భుతమైన ఆణిముత్యం లాంటి పద్యం ఇది. అమ్మల గన్నయమ్మ అనే పద్యం. లోకంలో అమ్మలందరికీ ఆమె ఎవరామె? మలగన్నయమ్మ. మల అంటే కొండ యొక్క కుమార్తె పార్వతీదేవి. త్రిమూర్తులకు భార్యలైన ముగ్గురమ్మలకు అంటే సరస్వతి, లక్ష్మి, పార్వతీదేవులకు మూలమైన అమ్మ. అందరమ్మల కన్నా మహనీయురాలైన అమ్మ. లోకకంటకులైన రాక్షసుల అమ్మల కడుపులకు చిచ్చు పెట్టే అమ్మ, అనగా రాక్షస సంహారం చేసే అమ్మ. తనను మనసులలో నమ్ముకున్న వేల్పుటమ్మలు అనగా అష్టమాతృకుల హృదయాలలో నిరంతరం నిలిచి ఉండే అమ్మ. ఆమె పరదేవత, లలితా పరాభట్టారిక. మా అమ్మ దుర్గా భవాని నాకు మహత్వాన్ని, కవిత్వాన్ని, పటుత్వాన్ని, సంపదలను ప్రసాదించుగాక అని పోతన గారు ప్రార్థించారు. ఈ పద్యంలో పోతన గారు ఒక దివ్యమైన ప్రయోగం చేశారు. అదేమిటంటే, మహత్వానికి బీజాక్షరం ఓం, కవిత్వానికి బీజాక్షరం ఐం, పటుత్వానికి భువనేశ్వరి బీజాక్షరం హ్రీం, సంపదలకు లక్ష్మీదేవి శ్రీం. అమ్మల గన్నయమ్మ అనే పదం ద్వారా శ్రీ మాత్రే నమః అనేటువంటి శ్రీ విద్యా సాంప్రదాయాన్ని బీజాక్షరపరంగా న్యస్తం చేసి సర్వావస్థలలోనూ మననము, ధ్యానము, గానము చేసి భక్తులందరినీ తరించడానికి ఒక ఉపాయాన్ని చెప్పారు పోతన గారు. అలాగే భాగవతం యొక్క ప్రాశస్యాన్ని చెప్తూ భాగవతం అవతారికలో ఇలా అంటున్నారు. లలిత స్కంధము కృష్ణమూలము సుకాలపాభిరామంబు మంజులతా శోభితము సువర్ణ సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమలం వ్యాసాలవాలంబునే వెలయున్ భాగవతాఖ్య కల్పతరుర్విన్ సద్విజశ్రేయమై. మహాభాగవతాన్ని పోతన సాక్షాత్తు కల్పవృక్షంతో పోలుస్తూ లలితమైన స్కందాలు కలిగినటువంటి భాగవతం, అందమైన బోధ కలది కల్పవృక్షం. శ్రీకృష్ణ పరమాత్మయే మూలాధారంగా కలది భాగవతం అయితే, నల్లని వేళ్ళు కలది కల్పవృక్షం. సుఖమహర్షి గానంతో మనోహరమైనది భాగవతము. చిలుకల యొక్క పలుకులతో రమణీయమైనది కల్పవృక్షము. మనోహరత్వం చేత శోభిల్లేది భాగవతము. అందమైన తీగలతో ప్రకాశించేది కల్పవృక్షము. మంచి అక్షరాల ప్రయోగం కలిగి మంచి మనస్సు చేత లేదా దేవతల చేత బాగా తెలుసుకోదగినది భాగవతము. మంచి రంగులు గల పుష్పాలతో గ్రహింపదగినది కల్పవృక్షము. సుందరము, ఉజ్వలము అయిన శ్రీకృష్ణుని ఇతివృత్తం కలిగినది భాగవతము. అందమైన గుండ్రని ఆకారము కలది కల్పవృక్షము. కైవల్యమే మహాఫలంగా ప్రసాదించేది భాగవతము. భాగవతము పెద్ద ఫలాలతో నిండిన కల్పవృక్షము. నిర్మలమూర్తి అయిన వ్యాసభగవానుడే ఆధారంగా కలది భాగవతం. విస్తారమైన, స్వచ్ఛమైన, చుట్టుకొలతతో కూడిన పాదు కలది కల్పవృక్షము. ఉత్తములైన ద్విజులకు, సజ్జనులకు శ్రేయోదాయకమైనది భాగవతము. సుఖ పిక శారికాది పక్షులకు శ్రేయోదాయకమైనది కల్పవృక్షము. అయితే ఆ కల్పవృక్షము స్వర్గలోకంలో నందనోద్యానవనంలో ఉంటే, భాగవతమనే కల్పవృక్షము ఈ భూలోకంలోనూ శోభిస్తూ ఉండడం విశిష్టతను సంతరించుకుంది అని పోతన యొక్క అభిప్రాయం. ఈ పద్యంలో భాగవతాన్ని కల్పవృక్షంతో పోలికగా వర్ణించి
రమణీయమైనటువంటి శ్లేష ద్వారా కవి భాగవతం యొక్క మహాత్యాన్ని మనకి కనులకు కట్టించాడు. స్వస్తి.